25 వయసులో పురావస్తు శాస్త్రంలో పరిశోధకుడిగా మారిన ఆర్య తన తండ్రి డైరీని మళ్లీ చదవడం మొదలుపెట్టాడు. అందులో కొన్ని విచిత్రమైన మాపులు, గుర్తులు, ఒకే ఒక వాక్యం పదే పదే రాసి ఉంది. రక్తకోట అడవుల గుండెల్లో దాగి ఉంది. ఆర్యకి అర్థమైంది, తండ్రి ఏదో పెద్ద రహస్యం కనుగొన్నాడు. అదే అతని అదృశ్యానికి కారణం. ఆర్య తన స్నేహితురాలు మిథిలను కలిశాడు. ఆమె ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, ధైర్యం, తెలివితేటలు రెండూ కలిసిన అమ్మాయి. నేనా అడవిలోకి వెళుతున్నాను అన్నాడు ఆర్య. మిథిల కాసేపు నిశ్శబ్దంగా ఉండి, నువ్వు ఒంటరిగా వెళ్ళవు, నేను వస్తాను అంది. వారితో పాటు ఇంకొకరు, స్థానిక గైడ్ బైరాగి. అతని కళ్లలో ఆ అడవి చూసిన భయం స్పష్టంగా కనిపించింది. అడవిలో అడుగుపెట్టగానే వాతావరణం మారిపోయింది. గాలి బరువుగా మారింది. పక్షుల శబ్దాలు మెల్లగా మాయమయ్యాయి. చెట్ల కొమ్మలు ఆకాశాన్ని మూసేసినట్టు ఉన్నాయి. రాత్రి పడుతుండగా వారొక చిన్న కొండపై శిబిరం వేశారు. ఆ రాత్రి ఆర్యకు వింతకల వచ్చింది. తండ్రి ఒక రాతి కోట ముందు నిలబడి చేతితో లోపలికి చూపిస్తున్నాడు. అచానక్గా మిథిల అరుపుతో అతను లేచాడు. అక్కడ ఎవరో ఉన్నారు అంది. చెట్ల మధ్య ఒక నీడ కదిలింది. మానవ ఆకృతిలాంటిదే, కాని కళ్లలో ఎర్రటి వెలుగు. బైరాగి వణికిపోతూ, ఇవి అడవిని కాపాడేవాళ్లు, వీళ్లను కోపపెట్టకూడదు అన్నాడు. మరుసటి రోజు వారొక భారీ రాతి నిర్మాణానికి చేరుకున్నారు. అది నిజంగానే ఒక కోట. రాళ్లపై ఎర్రటి మరకలు, కాలం ఎంత గడిచినా చెరిగిపోని రక్తపు ముద్రలు. రక్తకోట. కోటలోకి అడుగుపెట్టగానే గేటు వెనుకనుంచి మూసుకుపోయింది. అక్కడ గోడలపై చిత్రాలు, ఒక పురాతన నాగరికత, ప్రకృతిని పూజించిన ప్రజలు, వారి శత్రువులు. మిథిల ఒక శాసనాన్ని చదివింది. ప్రకృతిని ద్రోహించినవాడు ఇక్కడే అంతమవుతాడు. అంతలో ఒక గంభీరమైన స్వరం వినిపించింది. ఎందుకు వచ్చారు? చీకటినుంచి ఒక వృద్ధుడు బయటకు వచ్చాడు. అతని కళ్లలో శతాబ్దాల జ్ఞానం. ఆర్య ముందుకు వెళ్ళి, నా తండ్రి ఇక్కడికి వచ్చాడు, అతని ఎక్కడ అని అడిగాడు. వృద్ధుడు నిట్టూర్చి, అతను అడవిని కాపాడటానికి తన జీవితాన్ని అర్పించాడు అన్నాడు. తండ్రి నిజం. వృద్ధుడు చెప్పిన కథ వింటూ ఆర్య కళ్ళు తడిచాయి. ఆర్య తండ్రి ఈ కోట రహస్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా ఆపేందుకు ఇక్కడే ఉండిపోయాడు. అడవిని నాశనం చెయ్యాలనుకున్న శక్తుల నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించేందుకు తన ప్రాణాలు పణంగా పెట్టాడు. ఇప్పుడు నీ ముందున్న ఎంపిక ఒకటే అన్నాడు వృద్ధుడు. ఈ రహస్యం బయట పెడతావా, లేక అడవిని కాపాడుతావా? ఆర్యకు తండ్రి ముఖం గుర్తొచ్చింది. అతని మాటలు గుర్తొచ్చాయి. ఆర్య గట్టిగా అన్నాడు, ఈ అడవి బ్రతకాలి, రహస్యం ఇక్కడే ఉండాలి. ఆ మాటతోనే కోటగోడలు కంపించాయి. గేట్లు తెరుచుకున్నాయి. ముగింపు. కొత్త కాపలాదారుడు. బైరాగి అడవి వెలుపరికి వెళ్ళిపోయాడు. మిథిల తన కెమెరాను కిందపెట్టి, ఇది ఫోటోలకు కాదు, ఇది ఆత్మకు సంబంధించినది అంది. ఆర్య ఆ అడవికి కొత్త కాపలాదారుడయ్యాడు, తండ్రి చేసిన త్యాగాన్ని కొనసాగించేందుకు. ఇప్పటికీ ఆ మాయా అడవి అక్కడే ఉంది, ఎవరికీ కనిపించని రహస్యాలతో, కాని నిజమైన హృదయాలతో వచ్చినవాళ్లకు మాత్రమే దారిచూపుతూ. కొన్ని రహస్యాలు బయటపడకపోవడమే ప్రపంచానికి